కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ కర్ణాటక స్టేట్లో సౌత్ కన్నడ డిస్టిక్లో సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంది. గరుడుడికి భయపడి దివ్య సర్పమైన వాసుకి ఇతర సర్పాలు సుబ్రహ్మణ్యుడిని శరణు పొందిన ప్రదేశం అని పురాణాలు చెప్తున్నాయి. వాసుకి సర్పం నిరంతరం శ్వాస నిశ్వాసాలు డైరెక్ట్గా మనకు కనపడుతున్న ప్రదేశం ఇది. గర్భగుడిలో విషజ్వాలలు సైంటిఫిక్గా నిరూపణైనవి. సుబ్రహ్మణ్యుడు రాక్షసులను సంవరించినందున ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను కుమారస్వామికి ఇచ్చి వివాహం చేసినటువంటి ప్రదేశమే ఈ గుడి వెనుక ఉన్న కుమార పర్వతం మీదనే. ఈ కార్యక్రమానికి దేశంలో అన్ని నదులు తీర్థాల్లో జలాలతో స్వామికి అభిషేకం చేయడానికి తెచ్చిన నీరే ఇప్పుడు అక్కడ ప్రయాణిస్తున్న కుమారధార అని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ అశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు ఆ దోష నివారణకు అశ్లేష బలి పూజ అని ఇక్కడ చేస్తారు. అట్లే ఎన్నో జన్మల నుంచి వస్తున్న సర్పదోషాలకు ఇక్కడ సర్ప సంస్కార పూజను 2 days చేస్తారు. అసలు స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు స్థాపించిన 7 పవిత్ర స్థలాల్లో కుక్కే సుబ్రహ్మణ్యాలయం ఒకటని చెప్తున్నది. ఇక్కడ కుమారధార ఉపనది దర్పణ తీర్థము గుడి ముందు కింది భాగం నుండి ప్రయాణించి కుమారధారలో కలుస్తుంది. ఈ తీర్థంలో అక్షయ పాత్ర తేలుతూ వచ్చింది 13th centuryలో. ఈ టెంపుల్లో ఇప్పటికీ ఉంది. మధ్వాచార్యులు ఈ ప్రదేశంలో ఒక మఠాన్ని స్థాపించారు. ఇక్కడ విశేషం ఏంటంటే సంపుట నారసింహ శిల ఉండటం. మధ్వాచార్యులు బద్రీనాథులో తపస్సులో ఉండగా వ్యాస మహర్షి ప్రత్యక్షమై ఇచ్చిన 8 సాలగ్రామాల్లో ఒకటి మధ్వాచార్యులు ఈ గుడిలో ప్రతిష్ఠ చేశారు. అట్లే నారసింహ శిల అంటే నారసింహ సంపుటిని కూడా ఇచ్చారు. అది 1000 సంవత్సరాల నుంచి ఈ రోజుకి ఇక్కడ సుబ్రహ్మణ్యం మఠం పీఠాధిపతులు అభిషేకం అర్చన నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ పీఠాధిపతి విద్యాప్రసన్న తీర్థ దగ్గర ఈ నారసింహ సంపుటి ఉంది. అది బాక్సులో పెట్టుకుని వారు ఎక్కడికి ప్రయాణిస్తే వారితోనే తీసుకుపోతారు. ప్రతిరోజు టెంపుల్లో ఉంటేవారు మఠంలోనే వారు చేసే అభిషేకం అర్చన మనం చూడవచ్చు. అట్లే మధ్వాచార్యులు సోదరుడు విష్ణు తీర్థులు ఈ కుమార పర్వతం వెనుక ఉన్న సిద్ధ పర్వతంపై 1000 సంవత్సరాల నుంచి తపస్సులో ఉన్నారు. వారు 12th centuryలో అప్పటి పీఠాధిపతులకు భక్తులకు ఏం చెప్పారంటే, నేను 1000 years తపస్సు చేసి మళ్ళీ సశరీరంతో వస్తా అని చెప్పినారు. అప్పటి వరకు ఈ సిద్ధ పర్వతంపై ఎవరు అడుగు పెట్టవద్దని చెప్పినారు, నన్ను వెతకవద్దని చెప్పారు. ఇప్పటికీ వాళ్ళు అట్లే అక్కడ ఎవరు వెళ్ళనియరు. అట్లే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ చాలామంది నాస్తికులు ప్రయత్నం చేసి కనుమరుగైపోయినారు. ఇప్పటికీ